సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పరమ పవిత్రమైనటువంటి రథసప్తమి నాడు, సూర్య జయంతి నాడు, తిరుసుకనూరులో వేంచేసి ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి అలా వాహన మండపం నుండి బయలుదేరి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు అందరికీ కూడా ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, భానువాసరంలో ఈ భాను సప్తమి రావడం. ఈ భానువాసరంలోనే మనకు సూర్యుడి యొక్క అవతార దినమని రావడమంతా కూడా మన యొక్క సౌభాగ్య విశేషం. మనమందరం కూడా ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా సాక్షాత్తు సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. వీరు భగవంతుడైనటువంటి శ్రియపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీనివాసుని ద్వారా ప్రతిష్ఠితమైనటువంటి అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో వెలసినటువంటి ప్రాచీనమైన ఆలయం ఈ సూర్యనారాయణ స్వామి వారి గుడి. పద్మ సరోవరానికి తూర్పు తీరాన సుమారు 20 అడుగుల దూరంలో పశ్చిమాభిముఖంగా ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఆ గుడిలోనే సూర్య భగవానుని యొక్క నిలువెత్తు విగ్రహం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే ప్రతిష్ఠించాడు. కనుక భక్తులైనటువంటి మనమందరం కూడా సప్తాశ్వరథమారూఢం అని చెప్పిన రీతిగా 7 గుర్రాలతో పూంచినటువంటి ఒక అద్భుతమైన స్వర్ణమయమైన రథాన్ని అధిరోహించి సూర్యుడు ఏకచక్రంలో ఆ రథం పైన అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటాడు. సూర్యగమనం ఏదైతే ఉందో ఆ సూర్యగమనం అనేది కాలగమనానికి ప్రతీక. ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలుసు. భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాస భూతములైనటువంటి వేదాలని మనకందరికీ కూడా అనుగ్రహించాడు. ఆ వేదాలకి వేదాంగములు అని శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేత్ షడంగాని అన్న రీతిగా 6 అంగములు అందులో ఉన్నాయి. అందులో జ్యోతిషాస్త్రం ఒకటి. ఆ జ్యోతిషామయనం చక్షు అన్న రీతిగా ఈ జ్యోతిషం అనేది చక్షుస్థానీయంలో ఉన్నది. అచ్చట సూర్యగ్రహం వైశిష్ట్యం ఏ ప్రకారంగా ఉంటుంది, ఆ సూర్యుడనేవాడు ఎలా ఉంటాడు. లోకంలో మనకందరికీ కూడా సూర్య ప్రత్యక్ష దేవత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి ఉన్నది. సూర్యుడు అందరికీ కూడా ప్రత్యక్ష దేవత. తెల్లవారి లేచి మనమందరం కూడా సూర్యోదయానికి ముందు శుచిగా స్నానం చేసి సూర్యోదయ సందర్భంలో అర్ఘ్యప్రదానాన్ని అంతా కూడా గావిస్తూ ఉంటే తరువాత సూర్య నమస్కారాలంతా చేస్తూ ఉంటాం. సరతీతి సూర్య అన్నారు. అన్ని చోట్ల సంచారం చేసేవాడు కనుక అతడికి సూర్యుడు అని పేరు.
అందువల్ల అతడికి ఆదిత్య, భాస్కర, దివాకర ఇలా ఎన్నో పేర్లున్నాయి. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో ఈనాడు ఆ 7 జిల్లేడు ఆకల్ని తమ యొక్క శిరస్సు పైన పెట్టుకొని స్నానం చేశారు. అది ఎందుకు అంటే ఆ సప్త జన్మ అనే రీతిగా ఆ 7 జన్మల్లో మనం చేసినటువంటి సమస్త పాపాలంతా కూడా తొలగుతాయి. ఎటువంటి పాపాలు? అది కూడా మాఘశుద్ధ సప్తమి అన్నారు. మాఘం అనే శబ్దానికి మాఘ అఘ శబ్దానికి పాపమని అర్థం, మా అనే శబ్దానికి నిషేధార్థం. ఎటువంటి పాపం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి మాసం మాఘమాసం. మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షమి సప్తమిని మాఘశుద్ధ సప్తమి అని చెప్తూ ఉంటారు. అందులో విశేషంగా ఆ సూర్యుని గురించి మాఘమాసే శితేపక్షే సప్తమి కోటి పుణ్యదా కుర్యాత్ స్నాన అర్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద అని మనకు శాస్త్రం తెలియజేసినటువంటి విధంగా మాఘమాసంలో శితేపక్షే శుక్లపక్షంలో సప్తమి అనేటువంటి తిథి ఏదైతే ఉన్నదో అది కోటి పుణ్యదా అంటే దాదాపు మనకు అన్ని పుణ్యాల్ని, కోటి పుణ్యాల్ని కూడా సంపాదించిస్తుంది. ఏం చేయాలి? మనమందరం కూడా శుచిగా స్నానం చేయాలి. అర్ఘ్యం, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. దానం ఇవ్వాలి. రథసప్తమి నాడు దానం ఇవ్వడం చాలా విశేషం. దానం ఇవ్వాలి. ఆయుస్సు, ఆరోగ్యం, సంపదలు ఇవి అన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. కనుక ఇది సూర్యగ్రహణ తుల్యాస శుక్ల మాఘస్య సప్తమి అని కూడా చెప్తూ ఉంటారు. సూర్యగ్రహణం ఏ ప్రకారంగా మనకు పవిత్రంగా భావింపబడుతుందో అదే ప్రకారంగా ఆ గ్రహణ సందర్భంలో చేసేటువంటి అన్నయూ కూడా ఈ మాఘశుద్ధ సప్తమి నాడు చెయ్యాలి అని శాస్త్రం మనకు అక్కడ విధిస్తుంది. భక్తులైనటువంటి మనమందరం కూడా ఈనాడు ఆ మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య జయంతి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి ఈనాడు మనం ఏం చేయాలి? భక్తితో, ప్రపత్తితో ఆ సూర్య భగవానుని మనం నమస్కారం చేయాలి. సూర్యుడికి కూడా అధిపతి ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని ఆ సూర్యుడికి కూడా అధిపతి సాక్షాత్ శ్రీమన్నారాయణుని వల్ల ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. ఆ సవిత అంటే సూర్యుడని అర్థం. అటువంటి ఆ సూర్యుడిని నమస్కరించడం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవా నీకు నమస్కారం, భాస్కరుడా నీకు నమస్కారం. భాహ కరోతీతి భాస్కర, మంచి ప్రకాశాన్ని ఇచ్చువాడు కనుక అతనికి భాస్కరుడు అని చెప్తూ ఉంటారు. ప్రసీద మమ్మల్ని అనుగ్రహించు స్వామి అన్నారు. ఎంతో అద్భుతంగా వివిధ ఆభరణాలంతా కూడా ధరించి ఆ సూర్య భగవానుడు చక్కటి ఆ ఎర్రనైనటువంటి ఆ పుష్పమాలికను ధరించి అందరికీ కూడా అనుగ్రహ భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ సూర్యుణ్ణి మనం ఆదిదేవా అని స్తోత్రం చేయొచ్చు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. దేవా నమో దేవా పావన గుణగణ భావా. దేవా నమో దేవా పావన గుణగణ భావా. పావన గుణగణ భావా దేవా నమో దేవా పావన గుణగణ భావా. పావన
గుణగణ భావ దేవా నమో దేవా. జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా ఆ ఆ ఆ జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభా నిగమ పాదయుగ నీరజనాభా అగణిత లావణ్యాననా దేవా నమో దేవా. పావన గుణగణ భావా పవన గుణగణ భావ దేవా నమో దేవా. ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా. పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా 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 నమో. అద్భుతమైనటువంటి ఆ అశ్వవాహనంలో వేంచేసినటువంటి సూర్య భగవానుని యొక్క దర్శనం మనకు కలుగుతూ ఉన్నది. రథసప్తమి పర్వదిన సందర్భంగా ఆ దుర్నిరీక్ష కాంతులను వెదజల్లేటువంటి తేజోమూర్తిగా సూర్య భగవానుడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. లోకంలో సూర్యుడు అనగానే సప్తాశ్వరథమారూఢం అనే ఒకటి శ్లోకం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఏమిటి, ఒక గుర్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఎందుకు 7 గుర్రాలు కనిపించటం లేదు అంటే ఏకో అశ్వో వహతి సప్తనామా అని చెప్పిన రీతిగా వేదవాక్కు ఒకే గుర్రం ఉంటుంది. ఆ సూర్యుని రథానికి ఆ గుర్రం పేరే సప్త అని కూడా ఒక వ్యవహారం ఉన్నది. అందువల్ల సప్తాశ్వం అంటే ఆ గుర్రము యొక్క పేరు కూడా సప్త అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆదిత్యునికి కూడా సప్తసప్తి అని ఒక పేరుంది ఆదిత్యునికి. దానికి అర్థమేమిటి అంటే సప్తి అనే శబ్దానికి ప్రవృత్తి అని అర్థం. అశ్వ అని ఇంకో అర్థం కూడా ఉంది. ఆ ఇంద్రియ ప్రవృత్తి అనేది సప్త అనే పేరు గల గుర్రం. ఇలా ఉన్న అర్థాలలో ఇక్కడ సప్త అనే పేరు గల గుర్రం అనే ఒక అర్థం కూడా మనకు వస్తుంది. కనుక ఆ వ్యాప్తి అనేటువంటి అర్థంలో మనం సూర్యకాంతి ముందుగా ఒక తేజపుంజంగా అక్కడ భాషించి ఈ ప్రకారంగా ఆ చక్రం
కాలానికి ప్రతీకగా ఉన్నది. సూర్య భగవాను దర్శనం చేసుకుని మనం అందరం కూడా తరిద్దాం.